హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఐఎమ్ మంజుల. ఈరోజు సొరకాయతో పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మొదటగా మీకు చేరుతుంది. ఓకే ఫ్రెండ్స్, సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామా మరి. ముందుగా సొరకాయను తీసుకొని ఇలా పొడుగ్గా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని సొరకాయ ముక్కలను కొద్దిగా సాల్ట్ వేసుకొని మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ చింతపండును కొద్దిగా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి, టమాటా, ఆనియన్స్ని కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకోవడం వల్ల ముక్కలన్నీ త్వరగా కుక్ అవుతాయి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, ముక్కలన్నీ చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి. మొత్తం మిక్స్ అయ్యేలా ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ముక్కలన్నీ కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని మరొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. చింతపండు పులుపుని బట్టి యాడ్ చేసుకోండి. ముక్కలన్నీ కొద్దిగా మెత్తగా అవ్వాలి. అప్పుడే సొరకాయ పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, ముక్కలన్నీ చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో 3 స్పూన్స్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 2 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా బాగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు పులుసుని బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, పులుసు చక్కగా మరుగుతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి. మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ తురుముకున్న బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. బెల్లం కొద్దిగా ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. అప్పుడే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. చక్కెరని అసలు వాడొద్దు, ఓన్లీ బెల్లం మాత్రమే వాడండి. బెల్లం అయితే హెల్త్కి కూడా చాలా మంచిది. మూత పెట్టుకొని మరొక 10 నిమిషాలు పులుసుని మరిగించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. చూసారు కదా, పులుసు చక్కగా మరిగింది. సొరకాయ ముక్కలు కూడా చక్కగా కుక్ అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని
పులుసులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పై కళాయి పెట్టుకొని 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకోవాలి. మెంతులు లైట్గా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ కచ్చా పచ్చాగా దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. అప్పుడే పులుసు టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి కొద్దిగా లైట్గా ఫ్రై అవ్వాలి. నెక్స్ట్ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. పోపు మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. పోపు కొద్దిగా మాడినట్టు అవ్వాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూశారు కదా, పోపు మొత్తం చక్కగా ఫ్రై అయ్యింది. ఇప్పుడు ఈ పోపుని పులుసులోకి యాడ్ చేసుకుందాం. పోపుని యాడ్ చేసుకోగానే మూత పెట్టుకోవాలి. పోపు స్మెల్ బయటికి వెళ్ళకుండా ఉంటుంది. ఇలా 2 మినిట్స్ ఉంచిన తర్వాత సర్వ్ చేసుకోవడమే, అంతే. చూశారు కదా, సొరకాయ పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఈ పద్ధతిలో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఇందులో బెల్లం యాడ్ చేసాం కాబట్టి ఇది హెల్త్కి కూడా చాలా మంచిది. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ పులుసు ట్రై చేసి చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.